ఘోరంగా వేసేటోళ్ళం దాన్ని చేస్తారు. ఇక ఎట్లా పిరుకున్నదని ఒక్కసారి భయపడితే ఊరికి భయపడతారు. ఎందుకు చెప్తా ఏం చేస్తావు? హాయ్ చెప్పాలకు. ఇట్లా హలో హలో చిన్ని. హలో ఇగో చిన్ని చిన్ని అబ్బా నాకే అయ్యో చిన్ని 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 మస్తు ఉండే కానీ ఈ టెన్షన్లకు పాటలు చిన్నప్పుడు మేము వాడుకున్నట్టు వాళ్ళు వాడలేరు. కానీ ఇప్పుడు మా నాయనమ్మ కొంచెం అదేమంటారు టెన్షన్ టెన్షన్ కాదు. ఇప్పుడు దీన్ని రెడీ చేస్తే సేమ్ గా అదేదో బేబీ అని ఉంటది చూసినావా, సమంతుంది వాళ్ళేదో మూవీ తీసిండ్రు, సేమ్ అట్లే ఉంటది. దీన్ని నానమ్మ అని విలువద్దు, బేబీ అని విలువాలి. మేము ఏదైనా పోతే అసలు మమ్మల్ని నానమ్మ నూరాలన్నా నా బిడ్డలే అంటారు. ఇల్లు కూడా అంతే. ఆ గాల బిడ్డలు అంటే అయ్యో ఆయన నీకు అక్క లెక్కుందా అసలు లెక్కుందా ఇట్లా అంటారు. ఏం ముచ్చట మాట్లాడు సపలెక్కుందా యంగ్ గర్ల్. మీ నోటి వచ్చేది ఎంగిగా ఉంటేనే మీ పిల్లలకు మీకు అందరికి మంచిగా ఉంటది. మా పుట్టేటోళ్ళందరికీ తానలు పోయాలి, ముడ్లు కడగా. కుక్కలు పడినంటే అది అటే నువ్వు పడవు కానీ యంగ్ గర్ల్ అన్నట్టు. ఇప్పుడు పంజాబ్ డ్రెస్ వేసి ఇప్పుడు ఎత్తవేంది మరి కొద్దిగా హెయిర్ పెద్ద స్ట్రేటింగ్ అంటావు గాను. ఏ బిడ్డ అయినా అడ్డ తగ్గేదే లేదు, తగ్గం మొత్తానికి అస్సలే తగ్గం. బెల్లే 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 పొలాలు నాట్లేవైనా అందరు నా మాటనే వింటారు కానీ వాళ్ళ మాట అసలు తగ్గదు. అందరు నాకు వచ్చేటోళ్ళు ఎంబడి మా మరదాన్లు మా ఆదినే అప్పుడు ఆమె మాటను నెగ్గించుకుంటేనే మా మాట అస్సలే పట్టించుకోదు అని అంటారు. పాట అది రోజు కొద్దిగా అందుకనకే వాళ్ళు కొంచెం భయంగా ఉంటారు. నేను రాకపోతే ఇంకేళ్ళ క్లిప్ పెట్టలే ఫ్రెండ్స్, ఇంకెక్కడ ఓన్లీ ఇట్లా పెట్టి ఓన్లీ ఇవాళ నేను ఒక్కరోజు పొలంలో కోకపోతే అంటే మెయింటైన్ చేస్తుంది అన్నట్టు. మెయింటైన్ చేస్తే ఇంకా అంతకుముందు కొద్దిగా ఎంటికలు పెద్దగా ఉన్నప్పుడు వెనక చేసి స్టైల్ లెక్క. ఎందుకే అంటే ఏదైనా ముసలాన్ని అయినాక పడతాను. ఇప్పుడు ఉన్న మా తాత ఉన్నప్పుడు ఇంకా బాగా స్టైల్ ఉండే. మంచిగా పూలు పెట్టుకునేది, పూలు అంటే బాగా ఇష్టం దీనికి. మేము కింద మైదాకు పెట్టుకుంటే జనవరికి కూడా పొరాలు మీరు పెట్టుకున్నారు నాకు పెట్టారా నచ్చేది. సచ్చినాకేం పట్టుకుపోయేది అట్లాంటి నాకు అన్ని పిచ్చి. ఇప్పుడు మంచి మంచి పూలు పూతుండే, బంతి పూలు, మల్లె పూలు ఎంతో చక్కదనం పుడుతుంది. అవన్నీ చూసినా కానీ అక్కడ పిల్ల ఆటలు పెట్టుకుంటాను ఏంది టూ అను టూ అను చిట్టుకాడికి అత్తవా చిట్టుకాడ కన్నత్తన్న ఇక డాన్స్ డాన్స్ ఇగో గిట్ట ఇగో ఇగో ఎట్లా అంత ముందు అయితే ఫోన్లలో పాటలు పెట్టుకుని డాన్స్ వేసేది లోపల. డాన్స్ చేస్తుందా? చేస్తుంది, కూరలు వేస్తుంది. మేము ఇక మా అత్త పెళ్ళాక ముందు ఇక మాకేం పని మాకు ఇచ్చిగాడేసేటోడు. నేను మా అక్క పాటలు పెట్టి ఫుల్ డాన్స్ చేపిస్తేటోళ్ళం. డాన్స్ చేసేది దేవుడు వచ్చేటోళ్ళ లెక్కనే చేస్తుంది. ఇట్లా అడిగేస్తుంది, అట్లా అడిగేస్తుంది, చేస్తుంది. చెయ్యి ఒకసారి. అది పాటలు మస్తు ఉండాలి, మంది ఉండాలి. మంది ఉండాలన్నట్టు ఇంకా పట్టుకురా పొరవల్ల. ఎవరు నా పోరుగానే నాయం కూడా ఉండాలి, అందరితో కాదు పని. అంతకుముందు దసరాకు బుజ్జబ్బ నువ్వు రాయి, నువ్వు ఉంటే నేను చేస్తేనే, నువ్వు లేకపోతే నేను ఎట్లా చేయాలి, నువ్వు రాయి నువ్వు రాయాలి. ఈ నాయం కూడా ఉంటే చూడు అమ్మ మంగళాలు ఎంత మంచిగా చేస్తానని అంటారు. గట్టు ఉండాలి కదా, గిట్టు. ఈసారి నేను చేయలేను, అది కూడా చేయలేదు ఈసారి. అంటే ఇప్పుడు కన్ను గురించి చేయలేను, కన్నుకి వస్తుందని అప్పుడే 12 రోజులు అప్పటికి ఇంజక్షన్ వేసుకోండి, చేయలేదు. ఇక ఆడిపోతే ఆడాడంటారు. అబ్బో నేను ఆడదా, నాకు కన్నుకి ఇంజక్షన్ వేసుకున్నా. ఇంజక్షన్ కాదు, ఇంజక్షన్ గింజక్షన్. ఇక కొన్ని పదాలు అనొస్తాయి నీకు అని చెప్తా. కృతజ్ఞతలను కృతజ్ఞతలు కృతజ్ఞతలు
నీ నూనె నా నూనె నేనన్నాను, నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె, నీ నూనె నా నూనె కాదు, నా నూనె నీ నూనె కాదు. కృతజ్ఞతలను మళ్ళా సార్ కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ఏ మంచిగా అన్ను. ఇంకొకటి అను, కాలకృత్యాలను. కాలకృత్యాలు కాలకృతి ఊరి పేరు కాదు అనేది. కాలకృత్యాలను అయ్యం కాలకే అంటలేవు. ఒక పాట పాడు మా కోసం. ఇంకా రేగుంట గౌరమ్మ మాత్రం మనకి ఇట్లా పెడితే ఎట్లా వాడింది? నువ్వు వాళ్ళకన్నా ఇంకా ఎంగు నువ్వు వాడాలి, లేకుంటే చలి పెడుతుంది చూడని వాడు. నిన్న రేశ్వర రాజా మొత్తం ఫుల్ పాటలే పొద్దంతా. ఇక ఆయన కొద్ది నేను లోపల లోపల అనుకోండు గానీ మళ్ళీ అవసరం వాడు లేదు. ఒకటి వాడు ఒకటి ఒకసారి సిగ్గుపడు. సిగ్గు అవుతుంది, సిగ్గు పడడం ఉంటది కానీ అంతగా. ఆయన ఇది పరశురామ వాళ్ళ అమ్మ ఎట్లా వాడింది మన వాడు జోగుపూర్లో సూపర్ వాడింది. రోజు ఇక సూపర్ టైం. ఇంకో పదం చెప్పాను, ఇంకో పదం. జోగుపూర్లు వాళ్ళందరూ పరశురాములు, మల్లవ్వ, ఎల్లవ్వ, కొమరవ్వ వాళ్ళందరూ కునవాళ్ళు. ఒక 100 ఇండ్లు ఉన్నాయి జోగుపూర్లో, 100-200. అది లేనప్పుడు ఇప్పుడు ఏదైనా షూటింగ్ పోతే నాతోనే ఎక్కువ ఉండదు ముచ్చట్లకే. మరి ముచ్చట్గా ఇప్పుడు వీళ్ళు షూటింగ్ చేయగానే ఆడ ఏం చేస్తే కూర్చుని నన్ను ఒక కూర్చోబెడుతుంది. కూర్చోబెడితే ఆడనే కూర్చుంటి, నువ్వు ఇట్లా రాకంటది అన్నప్పుడు నేనేం చేయాలి? వీడియోలో వాడతారని ఇట్లా వాళ్ళు నువ్వు పరిచయం చేసుకున్నాడు ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటావు. ఆయన పాట పాడుతుంది. ఇక పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు కరోనా టైం పోలీసు వాళ్ళు వస్తే అందరికి అడిగి పొలసి వచ్చింది. మొత్తం మంది వీడియో తీసి అడిగి పోలీసులు వచ్చినప్పుడు కరోనా కదా మంది ఎక్కువ ఉండదు. దానికి ఏం చేస్తున్నా వచ్చింది. ఆడ పుల్లు గొర్రెలు, ఆయన గొర్రె పిల్లలు పట్టుకొని ఆ పోతారని ఆ గొర్రెలు సురంపై గొర్రె వందలు వచ్చింది. అలా గడిపడ అందరి వేయరు. నేను కచర మీద కూర్చున్నా. ఏ నన్నేం చేస్తేనే ఒక్క ఆయన కూర్చుంటాను. ఘోరం అసలు అప్పుడైతే ఒకరైతే గడ్డి మొత్తం ఎస్ఎస్ మ్యూజిక్ లా గురికింద గురువారు సాంగ్ రోజు ఘోరం చేసిండ్రు అసలు. గడికి పొలం వచ్చారు వాళ్ళు మైక్ బంద్ చేసారు వచ్చినప్పుడు అలా చూడు అలా ఆనే ఉన్న కచర మీద కూర్చున్నాడు. ఎడ్లు కచరం ఉన్నది ఆనే కూర్చున్నాయి. గొర్రెలు ఉన్నారు, గొర్రెల కష్టోళ్ళు వాళ్ళు ఉన్నారు. అందరికి ఎక్కడో అక్కడ ఉరకదలిగి అటు వాళ్ళ ఫోన్. ఇక నేను అలా కూర్చున్నా కష్టం కాడ. నన్ను ఏమంటారు ఒక్క ఆయన కూర్చుంటే ఒక్కరు ఉన్న కాడికి వస్తారా రారు చూసుకుంటారు. అదే రోడ్ ఆయన గీనే కూర్చున్నా అటంటే గిటండి ఎందుకు మన ఎందుకంటారు వాళ్ళు. మనం అన్నాళ్ళని ఏమన్నా అంటున్నా అనడానికి మన పని మనం వాళ్ళ పని వాళ్ళు ఏందంటే ఏం లేవు అంతే. మరి పుల్లు చింతకాయలు కాసినాయి కానీ అంత దానానే వేయింది ఆ చింతకాయ అప్పుడు ఆ ఏడు అక్కడ. భార్య భర్తల పేరు ఇద్దరు ఒకటేనా? ఒకటే రాజేశ్వరి తాత పేరు రాజేశ్వరి. మరి ఇద్దరు ఒకటే అంటాను. ఒకటే ఇంకేంది రాయేశం రాజేశ్వరి అన్నట్టుగా రా అనేది ఉన్నదా లేదా? అబ్బా రాక్షరం కలుపుతాను నువ్వు. మా ఫ్యామిలీలో 2 పేర్లు కలిసినాయి. వెంకటేష్ కలిసింది, రాజేశ్వరి కలిసింది. అది రాజవ్వ అంటారు అత్తమ్మను. రాజేశ్వరి అసలు పేరు రాజేశ్వరి గాని రాజవ్వ అంటారు. మా అవసరం పెడతాను. బాబు పేరు ఏం పేరు? నర్సయ్య కానీ బక్క అన్న వెళ్తారు. నర్సయ్యనా? నీకు తెలియదు. బక్కయ్య అంటారు అందరు. నాకేం తెలుసు. బక్క మామ మామయ్య. మీకు మన ఇప్పుడు ఇవన్నీ సోదెందుకు గానీ మీకు ఏమేం చేసింది చిన్నప్పటి నుంచి అయ్యో? ఏం చేస్తా నాకు అప్పుడు పోటీలైన పనులు నడిచేటప్పుడు నేనేం చేస్తా నా పని నాకే. నాకు కొట్టుడా తిట్టుడా నా పని నాకే. ఏగులెత్తురుకుడు ఏగులెత్తురు కూడా అంటే నేను చెప్తా. ఏగులు అంటే ఏంటి? పొద్దున్న ఎత్తిన ఏగులెత్తురుకుడు అంటే వేసిపోవుడు. మా కొడుకు హోటల్ అని పెట్టుకున్నాడు, విడిచిపెట్టిపోయింది గ్రామ పంచాయతీ కాడ. అది నేను నడిపితే ఆడ వచ్చిన వరకు ఆయనకి అవుతుందని నేను దాంతో ఉన్నా. ఇలా నేను ఏం పని చేయలేదు. ఇలా పుట్టటంలో కన చేయనా
చేయాలి. ఇప్పుడు చేద్దాం మంచినీళ్ళకి ఇక నేను అప్పుడు ఏం పని చేయాలి, నాకు ఒక దిక్కు మధ్యలకు ఒక దిక్కు కొడితే ఈ డోర్కు 2 దిక్కులు కొట్టినట్టుంది నా బతుకు. ఇక నా బతుకు ఆడికే కష్టం అయిపోయింది. ఆయన కొడుకు వచ్చేపటికే ఇప్పుడు కట్టమంతే డెక్కిపోయింది. లేకపోతే ఇంకా ఘోరంగా ఉంటుంది. కానీ అప్పుడు నేను ఉండేదాన్ని గాను కొడుకుల ముచ్చట ధైర్యానికన్నా బతికిపోయినా, లేకపోతే బతికేది కదా ముచ్చట. అప్పుడు నేను ఏం చేతగాలకు వాళ్ళ సందాలు వాళ్ళ చేసుకున్నారు పని. ఇప్పుడు ఇలా పుట్టేటోళ్ళకైతే ఏదో నా సాధన ఎంత వరకు సాధించుతా, నా సాధన వరకు ఎవరికి ఏం చేయాలి అంతే అంతే కదా. ఇప్పుడు ఆమె గీతలేవా చిన్నికి చేసిన అయిపోయింది, వయసు అయింది. అయిందా? అవసరం లేదు, నువ్వు పడుతుందా? వయసు అయింది పడుతుందాన్ని. ఇప్పుడు ముట్టబోయేటోళ్ళకు ఏదో అట్లా కథ గడపాలి. ఒకసారి పంజాబ్ డ్రెస్ అద్దు పంజాబ్ డ్రెస్ ఒక్కరోజు బ్లాగ్ తీస్తాయి పక్క పంజాబ్ డ్రెస్ పుట్టినాకనా పుట్టక నీకు నీకే నాకేసి పంజాబ్ డ్రెస్ వేసి నువ్వు రీల్స్ చేస్తారన్నట్టు మీరు సిద్ధం పంజాబ్ డ్రెస్ వేసుకొని ఒక సైడ్ చున్నీ వేసుకో, హెయిర్ మొత్తం లీవ్ వేసుకో, మొత్తం సవరం దాన్ని ఏమంటారు కదా స్ట్రేటింగ్ చేసిన ఇట్లా రింగు రింగు వేపించినది విగ్గు దొరుకుతాయి గిరదాలుగా వేద్దాం. తగ్గేదిలే అంటది. తగ్గేదే లేదండి ఇంకేది. ఇది అని చేసుకుంటే వీడియోలు ఇస్తాయి. ఇంత ఒక పాట పాడు. ఏం పాట? ఇప్పుడు మీరు చిన్న నువ్వు సొంతంగా పాట పాడు ఒకటి నీకు వచ్చింది. అదేమన్నా ఫోక్ సాంగ్ వేద్దాం మనం, మంచిగా ఉంటాయి. మస్తు పాటలు ఉండే కానీ ఇప్పుడు ఏవన్నీ అడుగునాడు వాళ్ళన్న పాట పాడతారు చూడు, అప్పుడు వాళ్ళకెళ్ళి వస్తాయి మూతలకెళ్ళి అడుగులకెళ్ళి మీదకి వస్తాయి. కానీ అది మొదలు మనం చాటు చేస్తారు. అధ్యక్షనే అన్న ఆడికే దక్షిణ ఏమన్నాడు? అంతాక్షర అంటే దక్షిణ అంతాక్షరే ఆగిపోయింది ఆడికే. ఇక మళ్ళీ రావు. ఇప్పుడు వాళ్ళన్న నిన్న వాడింది ఆమె చిన్నప్పుడు మేము ఆమెంబడే పాటలు పాడుకుంటా పని చేసుకుంటున్నాం. నాట్లేసుడు కలుసుడు కోసుడు ఏదైనా కానీ ఇప్పుడు ఆమె సందాలు ఆమె కొంచెం పెద్దది బాగా. ఆమె సందాలు ఆమెనే, మన సందాలు ఇప్పుడు ఆమె వాడితే ఉంటే మనకు అది కత్తది. వదినే అంటది ఇప్పుడు. వదినే నువ్వు వచ్చినల్లా వారి నువ్వు వచ్చినల్లా కోడి వస్తామంటే అది గుడ్ల కోడి. వదినే నువ్వు వచ్చినల్లా నువ్వు వచ్చినల్లా అది ఉందా పాటలో? కోడి వస్తామంటే అది ఉన్నది లేదు, అది పాత పాట. అసలు వీళ్ళకి వచ్చిన పాట ఇది. దాన్ని మార్పిడి చేసి వాళ్ళు అట్లా చేసుకున్నారు. వచ్చింది పాట సుధలం. ఇంత ఉందా కోడిగుడ్లు? కోడి వద్దామంటే అది గుడ్ల కోడి. ఇంకా లైన్ ఎట్లుంటాయి? అడ్లు దంచుదాం అంటే వైతున్న పడ్లు. వదినే నువ్వు వచ్చినల్లా వాది నువ్వు వచ్చినల్లా కాళ్ళకు నీళ్ళు ఇస్తామంటే సిద్రం పువ్వాయే శంభు. వదినే నువ్వు వచ్చినల్లా వాది నువ్వు వచ్చినల్లా అంతేగానే రావాలా అప్పట్లు. ఇప్పుడు మా చిన్నగాడు ఏడ్చింది పాట పాడితే. ఏమో ఎత్తాను ఇలా కనబడుతున్నావు గానీ. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇదైతే ఇలాంటి ముచ్చట. బాయ్. మీ నాన్నమ్మతో సరదాగా కాసేపు మంచిగా బాగా సేపు కచ్చుకున్న అన్నం వండుకోలేను.